తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. గత 10 సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం అనేది బాగా తగ్గిపోయింది. దీంతో లక్షల సంఖ్యలో అర్హులనేవారు చేరుకున్నారు. ఎవరైనా చనిపోయినా, పెళ్లి చేసుకుని వేరే చోట్లకు వెళ్లిపోయినా ఇలాంటి వారిని రేషన్ కార్డు నుంచి తొలగించకపోవడం, పెళ్లి చేసుకుని వేరుబడిన వారికి కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకుందామంటే అవకాశం లేకపోవడం వలన పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులలో అర్హులనేవారు రాష్ట్రంలో చేరుకున్నారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం దరఖాస్తులను తీసుకుంటూ ఉండగా కొత్త రేషన్ కార్డు లేని నిరుపేదలైతే తమకు ఈ 6 గ్యారెంటీలు అందవనే బెంగ వారిని తొలిచివేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలనకు సంబంధించి కొత్త రేషన్ కార్డు కావాలి అనుకున్న వారు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చని రేషన్ కార్డు కోసం అయితే దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసి ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులకు అధికారులు దరఖాస్తు తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజా సమాచారం అయితే అందుతూ ఉంది. అధికారుల వివరాల మేరకు ఎవరైతే ప్రజాపాలన కార్యక్రమంలోనూ మీ సేవలోనూ కొత్త రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్నారో అలాంటి వారికి కొత్త రేషన్ కార్డు రావాలంటే ఫిబ్రవరి నెల ముగిసే వరకు ఆగాలని అధికారులు అయితే తెలియజేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ జోరుగా జరుగుతూ ఉంది. ఈ మేరకు జనవరి 31వ తేదీ ఆఖరి తేదీగా ఉండగా దాన్ని తాజాగా ఫిబ్రవరి 29వ తేదీకి పెంచడం జరిగింది. ఈ ఈకేవైసీ ప్రక్రియ ముగిస్తే గానీ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ఎవరైతే రేషన్ కార్డు ఉండి ఈకేవైసీ చేయించుకోలేదో అలాంటి వారి రేషన్ కార్డులను బోగస్ కార్డులుగా భావించి తొలగిస్తామని, అలాగే రేషన్ కార్డులో కొందరు ఈకేవైసీ చేసి కొందరు ఈకేవైసీ చేయకుంటే వారి పేర్లను డిలీట్ చేస్తామని చెప్పి తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఇదివరకే ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పెద్ద ఎత్తున ఈకేవైసీ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నందున డెడ్ లైన్ ఫిబ్రవరి 29 తేదీ ముగిస్తేనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజాపాలన కార్యక్రమం తీసుకున్న దరఖాస్తులతో పాటు ఎవరైతే ఇంకా దరఖాస్తు సమర్పించలేదో అలాంటి వారు మీ సేవలోనూ ఫిబ్రవరి 29వ తేదీ వరకు అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియ అని రేవంత్ రెడ్డి గారు మీడియా చిట్ చాట్ లో అన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి గతంలో రేషన్ కార్డులు ఏ విధంగా అయితే జారీ వారో ఆ విధంగానే ఇప్పుడు కూడా రేషన్ కార్డులను నిరంతర ప్రక్రియగా చేసి ఎప్పటికప్పుడు రేషన్ కార్డులను అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే గతంలో ఎవరైనా చనిపోయినా వెంటనే రేషన్ కార్డు నుంచి తొలగించుకోవడానికి, ఒకవేళ పెళ్లి చేసుకుని కొత్త వారు ఇల్లు కోడలు ఇంటికి వచ్చినా వారి పేరుని కొత్తగా రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడానికి కావచ్చు, పెళ్లి చేసుకుని వేరుపడ్డవారు వారు సపరేట్ గా కొత్త రేషన్ కార్డు పొందడం కావచ్చు, నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల యొక్క జారీ ప్రక్రియ ఉండనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా ఫిబ్రవరి 29 వరకు రేషన్ కార్డు ఈకేవైసీ ముగియనుంది. ఆ డెడ్ లైన్ ముగియగానే ఇప్పటి వరకైతే కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారో వారికి ఆపై రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయితే మొదలు కానున్నట్టు తెలుస్తోంది. మార్చి నెలాఖరికి ఈ కొత్త రేషన్ కార్డుల జారీపై ఒక కీలక నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులు అందించే అవకాశం ఉన్నట్టుగా తెలియవస్తుంది. ఆ తర్వాతే ఎవరైతే 6 గ్యారెంటీ పథకాలు ఇంకా తమకు అందలేదని బాధపడుతున్నారో అలాంటి వారు కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత అప్లై చేసుకుని ఆ పథకాలను పొందవచ్చు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రభుత్వాలు ప్రకటించే ఉచిత పథకాలకు సంబంధించి తాజా సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. మీకు ఈ సమాచారం కావాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఆయా పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీరు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. నమస్కారం.